जय अमृतानंद नागेंद्राज सद्गुरु महाराज को जय महाराज जगन्नाथ सद्गुरु महाराज को जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सर्वगुण निर्गुणातीतं बोधोपदेशं श्री परमानंद गुरु शिष्यं कारुण्यामृतसागरं श्री अमृतानंद नागेन्द्राय सद्गुरुं मद्गुरुं भजाम्यहम् మరి ఇప్పటిదాకా శ్రీమన్నారాయణ గురుపీఠం యొక్క పరంపరలో కూడా శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి యొక్క ప్రియమైనటువంటి సంవత్సరంగా వెంకటాగిల పాదపూజ కూడా పూజలు అందుకున్నటువంటి శ్రీ శ్రీ సంవత్సరంగ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వెంకటాగిల పాద పద్మములకు నమస్కరించుకుంటూ అట్లాగనే మరి ఈ యొక్క సభలో ఆశీర్వైనటువంటి మరి తాతగారి పెద్ద శిష్యులైనటువంటి మన ఈశ్వరయ్య గారికి మా సహోదరులైనటువంటి తిరుపతయ్య గారికి మరి అఖిలానంద సంధ్యానాయక్ గారికి అట్లాగే ఇంకా పెద్దలు మరి ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి అందరికీ కూడా మరి ముఖ్యంగా సభలో ఆశీర్వాదాలు కాలేదు ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మరి పరమానంద స్వామి వారి యొక్క విశిష్టమైనటువంటి గ్రంథాలయాన్ని గారికి మరి అట్లాగే మరి ముఖ్యంగా మరి మా గురుమారైనటువంటి అమ్మవారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అట్లాగే నేను అల్లాహ్ని నమ్ముతున్నా ఆయన కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సుభాష్ ఎక్కడ ఉన్న పాలు వచ్చినాయి తాగురండి. శ్రీ శ్రీ గారు మరి మీ గురించి మరి చక్కగా పాలు వచ్చినాయట ఆయన స్వామి వచ్చి మీరు పాలు సేవించాలని కోరుతున్నాం. మరి ఇప్పుడు నాయన గారు మరి ఎంతో మనకు చాలా చక్కగా వివరాలు చెప్పుకుంటున్నారు. మరి మాట్లాడండి ఎవరి వాళ్ళు తీసుకొని చక్కగా మరి ఇప్పటిదాకా నాకంటే వయసులో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా చక్కగా, ఎందుకంటే మొట్టమొదలు మనం అనుకుంటున్నాం నాకు రాలేదేమో పోలేదేమో, ఎందుకంటే మా ఊళ్ళో అడుగుతాను మా దోస్తులు మేము తినను తాగను ఇంకా లేకుంటే గురుకోదా వీళ్ళకు నమ్మవు ఇక్కడనే ఉంటావా, తినకుంటే తాగకుంటే బతుకుతావా, మేము చచ్చిపోతామా, మరి ఒకవేళ నువ్వు కూడా చచ్చిపోయేటప్పుడు కూడా అవునా పోయి నేను చచ్చిపోయినా కానీ మీకు తెలియదు, మీరు నేను చచ్చిపోయినప్పుడు మీరు చూడలేదు అని చెప్తున్నా. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మనకు ప్రజలు వెనక లోకం అంటారు కదా వాడు మంచి ప్రవర్తనతో కొన్ని చనిపోతే ముందే నిర్ణయం చేస్తారు. వాడు అందరికీ చెరువులుగా వారులుగా అన్నిగా న్యాయ అన్యాయాలకు సంబంధించుకుంటూ కూడా అందరికీ మంచితనంలోకి వెళితే బతుకున్నప్పుడే అంటారు, వీడు వస్తే సమయానికి పోతాడు. మళ్ళీ వాడు అన్నోడే అనుకుంటాడు నేను ఎన్నో పాపములు చేసినా ఒకవేళ నేను వస్తే మాకు ఖచ్చితంగా నరకానికి అనుకుంటాడు. మీరు అన్నమాట వాస్తవాన్ని నిజంగా అంటే నేను కూడా చూస్తాను మీరు కూడా చూస్తారు, కానీ మరి మీరే అంటున్నారు కదా నరకం స్వర్గం కానీ మరి మీరు సత్యదేవి కాబట్టి ఖచ్చితంగా ఉంటుందని నరకానికి తీసుకోపోతారు. అది కూడా ఎన్నో పోతారో చెప్తా అని చెప్పిన చెప్తే వీళ్ళందరికీ అసలు ఆధార్ కార్డు లేవని చెప్పిన
ఆధార్ కార్డే లేవు, నాకు ఆధార్ కార్డు ఉంది. గురుకులకు వచ్చిన వాళ్ళకి అంతా మొత్తం ఆధార్ కార్డు ఉన్నాయి. ఏం పెట్టుకోవాలి ఆధార్ కార్డు అంటే, ఇప్పుడు ఈ ప్రపంచం మీద గవర్నమెంట్ సంస్థ నుంచి ఏం రావాలో ఆధార్ కార్డు కావాలి కదా. మరి అట్లాగే మనం సరగలోకానికి పోవాలి అంటే గురు దగ్గర చేస్తేనే, మన గురు దగ్గర చేరిన ఎంట్రెన్సే. ఈరోజు ఆయన ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఇప్పుడు ఆధార్ కార్డు లేకుంటే ఉండదు అంటున్నాడు. ఈ ప్రపంచం మీద పలకడానికి ఆధార్ కార్డు పలుకొస్తుంది. కానీ స్వర్గలోకానికి పోనీకే ఈ యొక్క బిఎంఎస్ ఆధార్ కార్డు అలా పనిచేయదు. ఆడ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ చూపిస్తారు. ఇప్పుడు కూడా మనకి మన రోజు కావాలంటే ఆధార్ కార్డు ఇస్తే నువ్వు యాదవులో చెప్తుంది. నీ యొక్క పాప పుణ్యాలు కూడా ఇప్పుడు ఈ గురు దగ్గర వచ్చిన ఆధార్ కార్డు అయితే అది చెప్తుంది. అది ఏం చెప్తుంది అంటే, ఆంజనేయుని శిక్షించాలా వద్దా అంటే ఆధార్ కార్డు చెప్తుంది వద్దు. ఆయన ఎంతో మంది గురు దగ్గర గురువుల యొక్క పాదాలు ముట్టుకొని ఆ గురువుల యొక్క చూసిండు, ఆ గురువుల దగ్గర ఎన్నడూ సేవ చేసిండు. ఆయనకు మనం శిక్షించే అర్హత లేదు అని ఆధార్ కార్డు ఆలోచిస్తుంది. అది గురించి కొడుకులు ఖచ్చితంగా దగ్గరికి పోతారు. ఇప్పుడు అనుకుంటున్నారు ఇలా పట్టేట్లో ముందు దాని మీద కాలేసుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు అటువంటి మీకు ఆధార్ కార్డే లేవు అని చెప్పిన. అప్పుడు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒక ఆయన తమ్ముడు మిట్టిలో ఉంటాడు, గుజరాత్ బార్డర్ లో ఉంటాడు. మరి ఆయన ఆడ బార్డర్ లో జాగ్రత్తగా ఉండి భార్యా పిల్లల్ని సంసారం విడిచిపెట్టి ఆయన కావలి కాస్తున్నాయి కదా. ఇప్పుడు మనకు వేరే దేశాలు మన వీటికి వచ్చి మనల్ని హ్యాండ్ చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు అంటే మామూలు పోలీసులు, మా అచల గురువులు మిలిటరీ, మేము వస్తే కాల్చి సంపూలు ఒక్కడే ఉంటుంది, పొట్టులే ఒక్కడే ఉంటుంది, సంఘాయించుడు ఏముంటది అని చెప్పిన. అంతేనా? ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ జగడాలు అయితే ఫస్ట్ ఎస్ఐ చేసుకుని వస్తారు. లేకపోతే ఎవరితో వస్తారు, మిలిటరీ వాళ్ళకి వస్తారు. మిలిటరీ వాళ్ళకి ఒక్కటి కూడా కులం పెరుగుతుంది. పొట్టుండి అని ఆర్డర్ ఇస్తే కదా పొట్టుడు తప్ప ఇంకేమిటో. అచల గురువులు కూడా ఆలోచండి. దేశాన్ని కాపాడే మిలిటరీ పెట్టారు. ఈ ఎరుకలో పాప పుణ్యాలు చేసే అంతా కాపాడే గురువుని ఎడవగా నానా కూత వస్తువులు అంటే ఆయనకు ఎవరి కొరకు సంసారం ఉన్నది అంటే అనంతకి తాను చెప్పుకుంటారు అనుకుంటున్నాను. నీవు పోయి ఇప్పుడు ఈయన కన్నా నేను దేవుడిని చూపిస్తాను, ఇప్పుడు నరకం లేకుండా చూస్తాను. ఆయన నాకు ఏడాది స్వామి కావాలి, నేను యొక్క పాప పుణ్యాలు వదిలిపెట్టాలని ఆయన తలుచుకున్నందుకు ఈయన గురువేడు. లేకపోతే ఇప్పటిదాకా ఆయన నాకేంటని ఈయన ఇక్కడ కూర్చున్నాడు, ఆయన కూడా కూర్చుంటుండే. ఏం పేరు ఈయన పేరు? సుధాకర్. ఎందుకంటే ఇప్పుడు బంద్ అయిపోతాయి. ఇక మాయ కదా, తల్లిగారి ఇంటికా ఉన్న లక్షణాలన్నీ మాయ. ఆడ స్వతంత్రం ఉండే, కానీ ఈడ పరతంత్రం. పరతంత్రం అంటే ఎట్లా, ఏమి చేసినా నీకు ఇప్పుడు ఇచ్చే కదా. ఇంతకుముందు ఏమి ఇచ్చే, తనుమానదానము ఇచ్చేసి. అయితే ఇస్తే గురువులు తీసుకున్నాడా, మన బాగా ఉపదేశం అయితే ఇదంతా గుర్తున్నాయి మనకు. ఎందుకంటే మనము ఇవన్నీ ఎక్కలేకనే, ఇవన్నీ చూడలేకనే, పెద్దల దగ్గర తెలుసుకోగానే మోసపోతున్నాం. కాబట్టి ఇచ్చింది కదా, మరి ఇస్తే నీకు ఈ జీవన వ్యవహారం చేయడానికి కావాలి కదా. జీవన వ్యవహారం చేయాలంటే మళ్ళీ నీకు అవే కావాలి కదా. ఈ యొక్క శరీరం కావాలి, ఈ యొక్క ధనం కావాలి, మనసు కావాలి. అన్ని నీకు ఏం చేస్తున్నా అంటే వీటిని ఎట్లా వాడుకోవాలి, నీవే వాడుకోవాలి. గురుస్వామివి ఇవి ఎవరివి అంటే ఇప్పుడు ఇచ్చేది ఇంతకుముందు ప్రామాణికంగా ఇచ్చిండు. మళ్ళీ ఆ గురుస్వామి ఏం చేసిండు, ఇవి నీకు ప్రపంచంలో అవసరం అయితే ఇంకా ప్రపంచంలో బతకాలి అంటే ఇవి అవసరం ఉన్నాయని నీ దగ్గర నేను పెడుతున్నా. కానీ ఇప్పుడు నీకే అనుకోకు, నడుచుకోకు. అవి గురువు దగ్గర గురువి వేరే. ఎందుకంటే ఇప్పుడు మన పైసలు ఎవరికైనా ఇస్తే వాడు వాడుకుంటాడా, రేపు వచ్చి అందరినీ అడుగుతాడని భద్రంగా పెడతారు కదా. ఇప్పుడు గురువుకి ఇచ్చిన తన్మానాలను కూడా అక్కడ భద్రంగా పెట్టాలి. ఏది తప్పు చేయకపోతే గురువు ఇచ్చిన శరీరం ఒకరిని తల్లినో అన్నతో బయట మొత్తానికి పోతే శరీరంతో ఉండకూడదు. ఎందుకంటే ఇది గురువు ఎవరైనా అవుతారా, ఆయనకు తిడతాడా, ఎలాంటి ఆయనకు తిట్టేది లేదు, కొట్టేది లేదు, ఏం లేదు.
కాబట్టి ఈ ధనమరదానాలు మనం ఇస్తే మళ్ళీ ఆయన మనకే ఇచ్చిండు కాబట్టి అవిటితోటి ఎప్పుడు కూడా చెడు పనులు చేయకూడదు. అది గురించి ప్రమాణం ఎదురు చేయవలసి వచ్చింది ఎప్పుడంటే ఆయన జాగ్రత్తం కానీ చూడత్వం కానీ చెయ్యము అని 3 సార్లు ప్రమాణం చేసిండు. ఇప్పుడు మనకు పెళ్లి తప్పులు అదే జరిగింది కదా. నాదిచరామి భార్యని ఇప్పుడు ఆమె తల వచ్చి తాళి కట్టుకున్నదంటే అయిపోయి ఆ రోజు నుంచి వాళ్ళ నాయన అతనికి ఇంటి పేరు అన్నదమ్ములు మొత్తం పోయింది. మళ్ళీ పోయిందా ప్రేమ ఉంది, వదిలిపెట్టలేదు. కానీ పరతంత్రంగా మొత్తం ఎవరి భర్త అన్నది ఉంది కాబట్టి ఆమె కథ గురించి ఊళ్ళో ఏమంటారు, ఒక పిల్ల ఒడిసిగా వస్తే అదే దానికి మోక్షం చేయాలి అంటారు. అంటే నీ ఇంటి నుండి వెళ్ళగొట్టు. అదే మనం అంతా శిష్యులం అన్నప్పుడు స్త్రీలో గురువు ఎవరైతే ఉంటారో ఆయన పురుషుడు. కాబట్టి మరి ప్రపంచంలో పెళ్లి ఎట్లా చేసుకున్నామో మనం ఈ భూమిలో ఉపదేశం పొందడం కూడా పెళ్లి అన్నమాట. ఇక్కడ కూడా పెళ్లి చేసుకున్నాక మరి నీ తల్లిగారింటిగా ఆటలు ఎట్లా చేసినావు ఏమన్నది. ఒక అన్న వస్తే భయపడలేవు, తండ్రి వస్తే భయపడలేవు, పెద్ద మనుషులు వస్తే భయపడలేవు. కానీ అత్తగారింటి అవుతుందా నీకంటే చిన్నవాడైనా మాది చిన్నవాడు ఉంటాడు, ఆయన మరిని చూస్తే భయపడాలి, బాబా చూస్తే భయపడాలి, మామ చూస్తే భయపడాలి. అట్లా భయపడిన నీకు 3-4 ఏళ్ల లోపల ఆ ఊరు జనాలు అంతా మెచ్చుకొని వాళ్ళ ఇంటి గోడలు ఎట్లా ఉంది అంటే ఈ విధంగా కట్టుబాట్లకు నడుచుకుంటున్నది అని చెప్పేసి మొత్తం ఊరి లోపల కీర్తి వచ్చి ఆ ఇంటికి కీర్తి మీరు ఒక పుట్టినింటికి కూడా కీర్తి. కాబట్టి మనకు ఇప్పుడు ఇలా ఇంకెము పరం రెండుని ఇంకెంలో కూడా అంతే దృఢంగా ఉండాలి, పరంలో కూడా అంతే దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా దృఢంగా ఉంటాము అంటే ఒక భర్తకు ఒక భార్యకు ఇప్పుడు ఈ టైంలో మనం వేడి వరకు నడుచుకోవాలంటే వాళ్ళు ఇద్దరే ఉన్నారనుకో, భార్య భర్తలు ఇద్దరు నడుచుకోవాలి, ఏమి వాళ్ళకు ఆధారం లేదు. కానీ ఆమెకు భర్త తోడుంటే 4 దొంగలు వస్తాయేమో, 4 కొడతారేమో, నా దగ్గర బంగారం తీసుకపోతారేమో అని భయపడుతుందా? భయపడదు. ఎందుకంటే నా భర్త నా పక్కనే ఉద్యోగాలు చెప్పిపోతున్నాం, నాకేం భయం లేదు అని భయపడదు. కానీ అదే ఒక్కదాన్ని మూమెంట్ పోతుందా? పోలేదు. అందుగురించి ఈ ప్రపంచంలో మానవుడు కూడా గురువు అనేటువంటి లేకపోతే ఈ ఊరు మంది జనాలు నిన్ను పుట్టించిన దేవుడు, ఈ శరీరాలు, ఈ ఎవరు మొత్తం తండ్రి అన్న తమ్ముడు ఎవరున్నా కాపాడలేరు. ఎవరు ఇప్పటిదాకా బాగా అదే చెప్పింది చాలా పాఠం. ఎందుకంటే అసలు ప్రపంచంలో కరెక్ట్ గా నడిచేవాళ్ళంటే వాళ్ళు ఇద్దరే, ఒకరు యమధర్మరాజు, ఒకరు గురుధర్మరాజు. ఈయన లేకుండా చేసే దాంట్లోనేమో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాడు, ఆయననేమో తీసుకపోయే దాంట్లో నువ్వు చిన్నపిల్లగాడైనవాడు, కుసరాడైనవాడు, కొసరాడైనవాడు, సంపాదన ఇవ్వడు, ఎట్లయినా ఇవ్వడు. నీకు కాలం మూడిందనుకో ఖచ్చితంగా ఊరువాళ్ళు చాలా తీసుకోవాలి. అది గురించి గురుధర్మాలు ఖచ్చితంగా నెరవేర్చుకునేవారు. అది గురించి ఒక పేరు, ఒకరు యమధర్మరాజు, ఒకరు గురుధర్మరాజు. గురువు కూడా ధర్మాన్ని పాటించే చెప్తుంటారు కానీ గురుధర్మ అనుసరించే ధర్మాలు ఎక్కడ పాటించకుండా చెప్పారు అన్నమాట. ఏమి చెప్పినా మన మంచి కొరకే చెప్తుంటారు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేసేది అవసరమే లేదు వాళ్ళకు. నీ కొరకే శరీరం దాచుకొని వచ్చిండు. ఈ రోజు సంకల్పం ఎవరికి వచ్చింది? నా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ఉంటే నేను విడిపియాలి, 10 మందిని విడిపియాలి, నేను చెప్పాలని సంకల్పం స్వామివారికి లేదు. తిరుపతికి కలిగింది. సంకల్పం తీర్చడము గురుస్వామి ధర్మం కాబట్టి ఆయన వచ్చేసి సంకల్పం మనకే కలిగింది. కాబట్టి మన సంకల్పాలన్నీ వారు ఖచ్చితంగా తీసుకున్నారు. అందుకే గురుసేవ చాలా ముఖ్యమైనది. అందుగురించి ఇప్పుడు ఏమైంది మరి ఇంతమంది ఉంటే ఇప్పుడు స్వామి లేకుండానే ఈ మైకి చేతులు లేకుంటే ఎన్ని పేరైతే మాట్లాడతాం, మనం కింద కూర్చొని ఎన్ని పేరైతే మాట్లాడతాం. మరి ఈ మైకి చేతులు అందరూ లీడర్ల కాళ్ళలో వణికిపోతున్నాయి. సత్యనాథ పడేది ఇది ఏమంటలేదు, కొట్టలేదు, సిగ్గుపలేదు, ఎందుకుంటలేదు. కానీ దీనికి భయపడాలంటే పిరికెళ్ళినా కదా. ఎందుకు పిరికెళ్ళాలంటే నీకు ఆనందకరంగా గట్టిగా లేదు, గురుసేవ చేయలేదు, మరి వాళ్ళు లేచిండు. ఇప్పుడు ఆయనకి ఎంత రేపు ఈ టైం దగ్గర ఇవ్వమంటే ఆయన కూర్చున్న చెప్తాడా లేదా? మరి ఎందుకు చెప్పిండు? ప్రపంచంలో కానీ
పరమాత్మికంగా ఎవరు కష్టపడితే ఎవరికి పరిశీలిస్తారా, లేకపోతే జీవితాన్ని పడడానికి పరిశీలిస్తారా? ఇప్పుడు ఎవరికి వస్తుంది? కాబట్టి ఈడ కష్టపడాలి, గురు సేవ చేయాలి, దాన్ని దృఢం తీసుకోవాలి. ముందు మొట్టమొదట చెప్పింది వినాలి. చెప్పింది వినకుంటే వాడు సంపాదించకపోయినా పర్వాలేదు, దొరుకుపడాలి. ఏమైందంటే పూజకు నాయన తిరుపతి రాడి పెట్టాలంటే నాయన పనుంటే నెల 15 రోజులు సార్లు పూజ రావాలంటే ఎట్లా రావాలి? అరే ఏం పెట్టుకోవాలని చెప్తున్నాడు, వస్తే ఏం మాట్లాడతాము, ఏం ఉపయోగము? పనులు అందరికి ఉన్నాయి, గుర్తున్నది, నాకున్నది, నీకున్నది. ఇప్పుడు మనకైతే మన ఒకటి పంపాలి కదా. మరి స్వామికి ఇప్పుడు 50 మంది శిష్యులు ఉంటే 50 కుటుంబాలు తానే కదా, అందరినీ చూస్తున్నాడు కదా. కాబట్టి పనులు ఎట్లా చేయాలంటే మనం 6 రోజులు 2 రోజులు ముందే తెలుస్తాయి. కాబట్టి ఆ 1 రోజు పూర్తికి ఎంతో ముందు సరిపెట్టుకొని మరి గురు సేవ చేస్తే, ఇప్పుడు ఎందుకంటే ఆడపిల్లలకు మరి వాళ్ళు తాళి కట్టించుకుంటేనే మోక్షం ఎట్లా దొరికిందో, మరి ప్రపంచంలో ఇవన్నీ వీళ్ళంతా ఆధార్ కార్డు లేకుండా ఉండదు. ఎందుకంటే అందరికి ఆధార్ కార్డు కావాలి, మనకు కూడా ఆధార్ కార్డు కావాలంటే మోక్షం పొందాలంటే. మోక్షం అంటే ఏమిటి? విడబడుతున్నా. ఏమిటి? నీవు ఎప్పుడైతే విడబడుతున్నావు అంటే సంతోషం. ఇప్పుడు ఏమైందనుకో, ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మనకు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇచ్చేది తీసుకొని వచ్చిండు అనుకో, తీసుకొని వస్తే నాయన నీకు పైసలు ఇచ్చేది 1,00,000 రూపాయలు లెక్క పెట్టి మరి అబ్బాయి మనం రాసుకున్న కాగితం చూపెట్టి చదివి మరి ఎంత ఓటేదో తీసుకోమాయన అంటే ఆ సౌకర్యం ఏమైతుంది? బాగా వస్తుంది. అరే జగన్ నిలబడదా 10 నిమిషాల బయటకు చేస్తాను లేదైనా ఇది లెక్క చేసి పోవాలనుకో, పైసలు తీసుకురాలా బాగుంటుకోవాలా? చెప్పండి. అరే నీ 1,00,000 రూపాయలు ఆడుకోవడమ్మా ఇయ్యడం ఫోన్ చేసి బంధం చేసి పిలిపించాడు. ఇప్పుడు బాత్రూమ్ పోయి తీసుకున్నావా పైసలు, లేకపోతే ముందు పైసలు తీసుకున్నావా? ముందు పైసలు తీసుకున్నామంటే ఇది లాగబడతాం. అంటే ఆ పైసల కంటే ముఖ్యం ఆ బాత్రూమ్ విశ్వస్తేనే సంతోషంగా ఉంటాడా, 1,00,000 రూపాయలు తీసుకుంటే సంతోషంగా ఉంటాడా? బాత్రూమ్ విశ్వస్తేనే సంతోషంగా ఉండి లెక్కలు సరి చేసి తీసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో ఉంటాయి, దాన్ని విడిపించుకుంటేనే సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నీకు ఏమి చేసిన సంకల్పము, నేను పోతున్నా కానీ నాగరాజు పోతున్నా కానీ ఏం చేయాలి, అంత పని కనపడేదే మాట కదా. నిజంగా ఇంకోటి అట్లనే పని ఏమో తిరుగుతూ ఉన్నది, ఎట్లా చేయాలో ఖచ్చితంగా పోవాలి. తిరుపతి ఇప్పటికి 3 సార్లు మా ఇంటికి రావాలంటే పోవాలని 4 రోజుల నుంచి అనుకుంటున్నా. అయితే ఎట్లయితే అట్లయితే ఇప్పుడు 4 రోజులు 2,000 రూపాయలు చేసింది. మరి దానికి చింతించాలా? అన్ని 4 ఫీట్లు అయిపోయి 3.5 ఫీట్లు పెట్టి కోసేట అయిపోయాడు సీకులు. అదే ఇప్పుడు ఫోన్ చేసాడు ఆయన మొత్తం 4 ఫీట్లు అని మొత్తం 3.5 ఫీట్లు పెట్టి కోసిన ఉంటే ఉండని పడ్డ 2,000 కదా, ఇప్పుడు కదా ఏం చేసుకున్నాం, పైకి వస్తాయి కదా, అది ఖరాబ్ అవుతున్నదా కూరగాయలు మురిగిపోతాయా? ఇంకో ఈ కాబట్టి ఇంకో వస్తా ఏమున్నదో ఆయన కనిపించింది. ఇటువంటి దృఢం కలగాలి. లేదు ఇక నేను ఇప్పుడు దాన్ని తీసుకొని దీనికి లగ్నిస్తున్నాను, నాకు ఎక్కడ పూజ అవుతుంది, నాకు 2,000 సీట్లు అంటే ఎక్కడికి కదా ఏమిటి పెట్టాలి, ఏం చేయాలి? చాలా మంది అదే రేటు పెడతారు. ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు నా దోస్తులంతా అదే రేటు పెట్టిండ్రు. చెప్పే చెప్పాడు నీకు ఆధార్ కార్డు లేదు దేవుడు అంటే ఇలానే నా పేరు నీ వేరు. మనది కూడా ఇంకా కూడా నమ్మలేదు. నమ్మకపోతే ఖచ్చితంగా ఇది, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పిండు ఏమని, నారదునికి సంశయం వచ్చి స్వామి ప్రపంచం అంతా నీకు మొక్కుతుంది, మరి నీకెవరు తెలియదు ఉండడానికి ఎవరికి మొక్కుతుంది అంటే ఆయన కింద తీసుకుపోయి వచ్చిన భక్తులంతా వచ్చింటారు కదా పొగట్ల మొక్కనికి, అందరు వాళ్ళు వెళ్ళిపోయినాక సాయంత్రం వాళ్ళంతా దుమ్ము పట్టదు కదా, అలా ఆ దుమ్మంతా ఉంచుకొని దేవుని పూజలో పెట్టి పొద్దుగా లేచి దానికి మొక్కి వీళ్ళే నా దేవుడు మొక్కుతా కదా, వీళ్ళే నా యొక్క దేవుడు. అట్లా వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా మనకు చెప్పడానికి వచ్చేది. మనకు ఎంత చెప్పడానికి ధైర్యం ఈ స్వామికి ఎందుకు కలిగిందంటే పరమానంద స్వామికి ఎంత ముఖ్యం అర్థమైతే కదా ఒకరు కదా, పరమానంద స్వామికి అతను ఎంత మొక్కిందో అర్థమైతే కదా. అర్థమైన ఈ మైకు బెదిరియది ఒక్కటి బెదిరి కాలు చేతులు వణికాయి, మాట్లాడడానికే కాలు చేతులు వణికాయి. ఇది కొట్టలేదు తిట్టలేదు కొంత అందరూ అనుకుంటున్నారంటే
మనం గురుసేవ చేయలేదు. అందుకే మానవుడు ప్రపంచంలో ఏమంటున్నారు, నరుడే నారాయణుడు. ఏం పెట్టయితే కనిపెట్టింది కదా ప్రతి ఒక్క వస్తువుని. ఇప్పుడు నేను చిన్నగా మాట్లాడితే ఈ పెద్దగా మాట్లాడడానికి నీకు కనిపెట్టింది కదా, మరి ఇదే భయపెడుతున్నది. ఏం కనిపెట్టిన వస్తువు ఏదైతే భయపెడుతుంది అంటే మనము దానికి లోపాటగినాం, దాని హ్యాండ్ ఉన్నాము. ఇది మన హ్యాండ్ ఉంటే భయపెట్టదు. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, గురుసేవ చేసి పెద్దదాన్ని వాళ్ళ హ్యాండ్ తెచ్చుకున్నారు. కాబట్టి మనం కూడా గురుసేవ ఇక్కడ ఖచ్చితంగా నీకు ఏమన్నది, నీకు ఏమి రాకుంటే పర్వాలేదు, చెప్పినట్లు విను. లేదంటే సఖ్యత దగ్గర ఉండు, ఎంబడ ఉండు, ఇంట్లో ఉండు. మరి అక్కడ కూడా ఉంటామంటే ఎట్లా? మరి ఆవు పొదుగు పిల్లులా ఉండకు, పాల దగ్గర చూడాలనుకుంటు. మరి పిల్లి ఉంటే రక్తం తాగి ఏమిటి పనికి రాకపోదు. కాబట్టి అర్జునుడు ఎంబడే ఉంది ధర్మం తెలుసుకున్నాడు. మరి గజేంద్ర మోక్షం కూడా నేను నాకు గొప్పతనం అనుకున్నది, నాకేం పర్వా, నేను ఏమనుకున్నది, నాకేం పర్వా, నా ఒక కాలం ఉన్నది ఆ ముసిరి నన్నేం చేస్తుంది అనుకున్నది. లోపల పోతే స్థానంలో పట్టుకొని ఇవ్వలేదు. ఓ అంటే అర్థం వదిలితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గీత పడాలి కాపాడేటప్పుడు ఎవరు లేరంటేనే ఎదుగుతాను. ఇట్లా భగవంతులంతా కూడా ఎరుకకు లోపడి నేనే చేస్తున్నా, నేనే అవుతుంది, మనం కూడా నేను చేస్తేనే అవుతుంది, నేను చేస్తేనే అవుతుంది అని నేను ఉపదాల స్వామి చెప్పే. అసలు ఈ ఆంజనేయులు, వెంకటయ్య, హనుమంతు ఇవన్నీ పేరు ఎవరికి పెట్టిండ్రు? అసలు ఉన్నదానికి పెట్టిండ్రా, దేశానికి పెట్టిండ్రా? నగసిక పనిచేస్తాము అన్నింటి పేర్లు ఉన్నాయి కదా ఈ 96 ధర్మాలకు. మరి ఆంజనేయుడు పుట్టింది ఎవరు అంటే ఊపిరి, పోయింది ఎవరు అంటే ఊపిరి. కానీ నిలిచింది ఏమిటి పేరు? ఇప్పుడు పరమానంద స్వామి తాత, అమృతానంద స్వామి ఇద్దరు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు నిలబడి ఎలా పుట్టింది? వాళ్ళకంటే మహా పెద్దలు వచ్చి వాళ్ళని ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటే కూడా తాత వచ్చి పూజ నమస్కారం చేసుకున్నావా లేదా? ఎందుకంటే ఆయన ఎరక లేని వాడు కాబట్టి. ఎరక ఉన్న వాళ్ళంతా ఎరక లేని వాళ్ళకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎరక స్వామికి ఎందుకు నమస్కారం చేసుకుంటున్నామంటే ఆయన ఎరకలో లేడు, మనమంతా ఎరకలో ఉన్నాం. కాబట్టి మనకు ఎరక తొలగాలంటే ఎరక లేని వాళ్ళ దగ్గరనే పోవాలి. మరి ఏ లేదు తింటున్నాడు, ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే మన కొరకు మాట్లాడు. నీకు తెలియజేపడందు వరకు రూపం దాచుకొని ఈ శరీరం దాచుకున్నాడు, కానీ వాళ్ళకు శరీరము లేదు. అది ఉంటే మనది ఏ సాంప్రదాయము అశరీర సాంప్రదాయం. కాబట్టి ఇట్లా గురుసేవ నువ్వేమన్నది చెప్పించి పెట్టేది వీళ్ళంతా అంటేనే విన్నారు. ఇప్పుడు ప్రహ్లాదుడు కానీ ఎందుకంటే వాళ్ళ ఆయన చెప్తే ప్రహ్లాదు ఎంత చావు వచ్చేది. ఇప్పుడు మార్కండేయుడు కథ చెప్పింది ఫస్ట్ ప్రారంభమే మార్కండేయుడు కథ. గురు ఎట్లా శివలింగానికి దగ్గర అంటుకొని ఉంది కాబట్టి ఆ యమపాశం ఏం చేయలేదు. ఇప్పుడు ద్రౌపది ఉండే, ఆమెకు అభిమానం వచ్చి బట్టలు వస్త్రాభరణం అందించడం అభిమానం వచ్చి సపోర్ట్ చేయకుండా ఎంతో సేపు తంగాడి అర్థనాదం చేసి కృష్ణుడు వచ్చి కాపాడు. అట్లా నీకు నీవు కాపాడుకునికే లేదు ప్రపంచం, నీకు నీవు మోక్షం పొందనికే లేదు. అన్ని వచ్చినా ఒకటేమంటే అన్ని వచ్చినా, అన్ని విజయాలు వచ్చినా నీకు నీవు మోక్షం పొందేటందుకు లేదు. కాబట్టి ఎందుకు లేదు అంటే నీ రూపము నీవే తెలుసుకున్నానంటే అర్థం కావాలి. ఎందుకంటే నేను మస్తు చెప్తా, ఎవరు చిన్న ఉంటే కూడా పెద్ద ఉన్నది మంచిగా ప్రపంచంలో అంతగా ఇవ్వాలి అని అన్నంత మాత్రం దాన్ని నేను నమ్మవు. నిన్ను నీవు తెలుసుకోవాలంటే అర్థం కంపల్సరీ. ఆ అర్థం ఎవరంటే గురువు. గురువుని ఏం చెప్తాడంటే ఉన్నాను నువ్వు కరెక్ట్ అంటే కరెక్ట్ ఎలా కాండి. ఇప్పుడు ఎందుకంటే తన శిష్యులు ఎంతమంది ఉన్నారని ఇప్పుడు గొప్ప చెప్తున్నా శిష్యులు చెప్తారని ఆయనకు ఎంత శక్తి ఉన్నదో అంత మాట్లాడితే దాని అర్థమే చెప్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటోడే గురువు. ఇక ఎక్కడ ఏం చేస్తారు, నీకు అది చేస్తాము, నీకు అది చూపిస్తాము, అది చెప్తాము, ఇది చెప్తాము. ఇద్దరు ఒకసారి చెప్పుకున్నాం వాడు ఊళ్ళలో ఏదో నాటకాలు పెట్టి నీకు అక్కడ చేస్తాయి, అవన్నీ నాటకాలు పెట్టిపోతారు, వానికి కానీ అన్ని చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, నీకు అన్ని చేస్తా ఇది చేస్తా డైరెక్ట్ బ్యాంక్ లో మాట్లాడితే ఒక ₹1,50,000 మరి ఆ మంత్రాలు ఏం పని చేసుకోవాలో అర్థం కాదు. మనం ఇంకా కూడా మంత్రాలు అనుకుంటున్నాం.
లేదండి ఇప్పుడు వాస్తవంగా మన సాంప్రదాయకులే అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడి అసలు ఇక చెప్పకూడదు కానీ ఏమంటారంటే నిజంగా మా తమ్ముడు మా చేత ఇచ్చినాడు. ఇక గురువై ఉండి సంప్రదాయంలో ఉండి ఇక మంత్రాలనే నమ్ముతామంటే ఇక నీకు మైకు ఉండకపోతే ఏం చేస్తుంది? కాబట్టి మరి చాలా టైం అయింది. మరి మరి